హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. జనగణనకు అనగా సెన్సస్కు సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయం ఉపాధ్యాయులకు ఎంతో ఊరట కలిగిస్తుంది. రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ సెన్సస్ 2027 విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు లభించింది. జనగణనకు గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ ప్రతిపాదనకు భారత జనాభా లెక్కల సేకరణ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆమోదముద్ర వేశారు. దీంతో జనాభా లెక్కల సేకరణకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. జనగణన కోసం అన్ని గృహాలను సందర్శించి ఎవరిని వదలకుండా నమోదు చేయాలని, జనాభా డబుల్ ఎంట్రీలు లేకుండా చూడాలని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్, నగరపాలక సంస్థ కమిషనర్లు గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, జనగణనకు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వినియోగించుకొనుంది. దీంతో ఉపాధ్యాయులకు ఊరట లభించింది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.